వ్యతిరిక్తం జడం సర్వం స్వప్నవచ్చ వినశ్యతి చిజ్జడానాంతు యో ద్రష్టా సోచ్యుతో జ్ఞాన విగ్రహ. అత్యంత పవిత్రమైనటువంటి ఈ నిజ జ్యేష్ఠ మాసంలో శుభోదయమైన దేవదేవుడైనటువంటి శ్రీమన్నారాయణుణ్ణి, కలియుగ ప్రత్యక్ష దైవమైనటువంటి శ్రీ వెంకటేశ్వర స్వామి వారిని పరిపరి విధాలుగా శరణాగతి చేస్తూ ఉత్తమమైన ఈ నిజ జ్యేష్ఠ మాస శుభోదయ సమయాన్ని మనం చరితార్థం చేసుకుంటూ, ఈ నిజ జ్యేష్ఠ మాసంలో మనందరి యొక్క ప్రధానమైనటువంటి కర్తవ్యం గోవిందుడి యొక్క ఆరాధన. గోవిందుణ్ణి, శ్రీమన్నారాయణుణ్ణి ఎంతగా భక్తి ప్రపత్తులతో మనం ఆరాధన చేస్తామో అంత గొప్పదైనటువంటి మహాభాగ్య రూపమైనటువంటి ఫలాన్ని మనందరం కూడా పొందగలం. భగవంతుడి యొక్క ఆరాధనం సదా సర్వదా ఆచరించాలి. ఈ లోకంలో భగవంతుడి యొక్క తత్వము రెండు రకాలుగా ఉన్నదని వేదాంతం చెప్తోంది. చిదచిద్ విశిష్ట తత్వము, భగవంతుడు సూక్ష్మ చిదచిద్ విశిష్టుడుగాను స్థూల చిదచిద్ విశిష్టుడుగాను ఉన్నాడు. అంటే ఈ ప్రపంచము కంటికి కనపడుతున్నటువంటి ఈ ప్రపంచము సూక్ష్మ రూపముగా ఉండి దానికి విశిష్టుడు భగవంతుడే. స్థూల రూపముగా ఉన్నటువంటి ఈ సకల విశ్వములోనూ దాగి ఉన్నది భగవంతుడు. ఈ ఇద్దరు వేరు కాదు, ఒక్కరి. రెండు తత్వములుగా కనబడేటువంటి వాడు ఆయన ఒక్కడే. ఈ తత్వాన్ని ఎవరైతే అర్థం చేసుకోగలుగుతారో నిజంగా వారు మోక్షాన్ని పొందగలరు. అదే అంటున్నారండి, వ్యతిరిక్తం జడం సర్వం స్వప్నవచ్చ వినశ్యతి. ఈ కంటికి కనపడుతూ ఉండేటువంటి ఈ జగత్తంతా కూడా స్వప్నవతు వినశ్యతి, స్వప్నము వలె ఒక రోజున చెరిగిపోతుంది. మరి స్వప్నమే కదా, ఇది అబద్ధం అందామా? కాదు బాబు. స్వప్నస్యాపి సత్యత్వం విద్యతే, స్వప్నమునకు కూడా సత్యత్వం ఉన్నది. కనుక ఈ జగత్తు సత్యమే, కానీ నిద్రలేవగానే చెరిగిపోయినటువంటి స్వప్నము వలె ఈ జగత్తు ప్రళయకాలంలో పోతుంది. దీని విశిష్టుడు భగవంతుడే. ఈ స్వప్నము, ఈ జగత్తంతా చెరిగిపోయిన తర్వాత ఉండేటువంటి సూక్ష్మావస్థారూపమైనటువంటి స్థితికి విశిష్టుడు భగవంతుడు. అందుకే అన్నారు, వ్యతిరిక్తం జడం సర్వం స్వప్నవచ్చ వినశ్యతి చిజ్జడానాంతు యో ద్రష్టా సోచ్యుతో జ్ఞాన విగ్రహ. నీవు కూడా జ్ఞానవంతుడు అవ్వాలి అంటే భగవంతుడి యొక్క ఆ అచ్యుత తత్వాన్ని నీవు తెలుసుకోవాలి. అది చ్యుతము కాదు, సదా సర్వదా కూడా అది స్థిరముగానే ఉంటుంది. ఆ స్థితిని అచ్యుత స్థితి అంటారు. అందుకే భగవంతుని ఆరాధన చేసేటప్పుడు తిరుమల దివ్యక్షేత్రంలో కూడా అచ్యుతాయ నమః అంటూ భగవంతుడికి అర్చిస్తారు. ఈ అచ్యుత తత్వాన్ని ఎరింగి అర్చకులు స్వామిని ఆరాధన చేస్తారు. మరి మనం కూడా భగవంతుడి యొక్క ఈ అచ్యుత తత్వాన్ని తెలుసుకొని భగవత్ కైంకర్యం అనర్చేటువంటి ప్రయత్నం చేస్తూ ఈనాటి తిథివార నక్షత్రాలలో ఉండేటువంటి తత్వాన్ని కాస్త మన జీవితానికి అన్వయించుకునే ప్రయత్నం చేద్దాం. ఈ రోజున జూలై 9వ తేదీ నిజ జ్యేష్ఠ మాస కృష్ణపక్ష నవమి తిథి. సూర్యోదయ సమయానికి నవమి ఉండి కొద్ది క్షణాలకే ఏష్యమై తర్వాత దశమి కూడా ప్రవేశిస్తూ ఉన్నది. ఈ రోజున దుర్గా అమ్మవారి యొక్క ఆరాధనం, యమధర్మరాజు యొక్క స్మరణము, ధర్మాచరణము మనందరికీ కూడా చక్కని ఫలాలను ఇస్తుంది. అదేవిధంగా ఈ రోజున నక్షత్రము అశ్విని నక్షత్రం. అశ్విని దేవతల యొక్క స్మరణము రోగ నిరహరణ రూపమైనటువంటి ఫలాన్ని మనకిస్తుంది.
అదేవిధంగా ఈ రోజున వారం గురువారం. ఆదిత్యాది నవగ్రహాలలో గురుగ్రహారాధనము దేహపుష్టిని, బుద్ధి, అర్థ సంపదలను మనకు కలగజేస్తుంది. కనుక తిథివార నక్షత్రాలలో ఉండేటువంటి ఈ తత్వాన్ని మన జీవితానికి అన్వయించుకొని గోవిందుడి యొక్క అనుగ్రహంతో ఈ నిజ జ్యేష్ఠ మాస శుభోదయ సమయాన్ని మనం చరితార్థం చేసుకుందాం. చందురుతోడ పూటిన సంపదల మెరుగవో కందువ బ్రహ్మల కాచే కల్పవల్లివో అందిన గోవిందునికి అండనే తోడు నీడై ఉందానవు మా ఇంటనే ఉండవమ్మా అమ్మా జయలక్ష్మి వరలక్ష్మి సంగ్రామ వీరలక్ష్మి ప్రియురాలవై హరికి బెరసితివమ్మా. విగాహే తీర్థబహుళాం శీతలాంగురసంతతిం శ్రీనివాసదయాంబోధి పరీవాహ పరంపరాం. ప్రియ భాగవతోత్తములారా, ఈ శుభోదయం వేళ శ్రీవారి అనే కార్యక్రమంలో మనం ఈనాడు శ్రీ వెంకటేశ్వర స్వామివారి యొక్క ఘంటాస్వరూపమైనటువంటి శ్రీమద్ వేదాంత దేశికుల వారి చేత రచించబడినటువంటి దయాశతకమనే స్తోత్రంలో ఒక శ్లోక వైభవాన్ని తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. వేదాంత దేశికుల వారు శ్రీ వెంకటేశ్వరుని పాదార విందాల్ని ఆశ్రయించి స్వామివారి యొక్క వక్షస్థలంలో వేంచేసి ఉన్నటువంటి అమ్మవారిని స్మరిస్తూ కీర్తిస్తూ ఈ దయాశతకమైనటువంటి స్తోత్రాన్ని రచించారు. అందులో వృషగిరి సవిధేషు వ్యాజతో వాసభాజాం దురిత కలుషితానాం దూయమానాదయేత్వం కరణ విలయకాలే కాందిశీక స్మృతీనాం స్మరయసి బహులీలం మాధవం సావధానా. చాలా అద్భుతమైనటువంటి శ్లోకం. దేవాలయం అంటేనే అనేక మందికి ఉపాధిని కలిగించేటువంటి ఒక నిలయం. ఒక దేవాలయం ఒక చోట ఉన్నది అంటే ఆ దేవాలయానికి కావలసినటువంటి వాళ్ళు ఎవరు? అర్చకులు, జియంగార్లు, ఆచార్య పురుషులు, వేద పండితులు, అధ్యాపకులు, అలాగే పరిచారకులు, అదే ప్రకారంగా ఆ పోటు అనేటువంటి ఆ తళిగ స్వాములు, ఊడ్చేవాళ్ళు, విద్యుత్తుని అలంకరించేవాళ్ళు, ఉద్యానవనాన్ని చూసుకునేవాళ్ళు, ఇలా ఎంతో మంది ఉండాలి. వీళ్ళకందరికీ కూడా ఉపాధిని కల్పిస్తుంది దేవాలయం. అది మాత్రం కాదండి, దేవాలయానికి వచ్చేటువంటి భక్తులు ఎవరైతే ఉంటారో వాళ్ళు రిక్తహస్తాలతో వెళ్ళకూడదు. భగవంతుణ్ణి సేవించడానికి ఉత్త చేతులతో వెళ్ళకూడదు. ఏదో పత్రం, పుష్పం, ఫలం, తోయం యోమే భక్త్యా ప్రయచ్చతి అన్న రీతిగా చేతిలో ఏదో ఒకటి తీసుకొని వెళ్ళాలి. ఒక పండైనా తీసుకోవాలి. ఇప్పుడు ఎవరు మన పండు, ఇప్పుడు వెంకటేశ్వర స్వామి సన్నిధికి వెళ్తే ఎవరైనా ఆ పండును ఆరాధిస్తారా? స్వామివారికి నివేదనం చేస్తారంటే కుదరదు. అందువల్ల మనం ఏం చేయాలి? చిన్న దేవాలయానికి వెళ్ళినప్పుడు ఈ పండును సమర్పించాలని చెప్పాలి. ఇలా వాటిని అమ్ముకునేటువంటి వాళ్ళు కూడా ఎక్కడ ఉంటారు? విశేషంగా ఆ గోపురానికి ముందర ఉంటారు. దేవాలయానికి ముందర పూలు, పండ్లు, తులసి మాళ్ళు ఇదంతా పెట్టుకుని తట్ట పెట్టుకుని ఉంటారు. వీళ్ళందరూ కూడా ఒక 10 రూపాయలకి దాన్ని అమ్మి వాళ్ళ యొక్క ఉదర పోషణం చేసుకుంటూ ఉంటారు. ఇచ్చట దేశికుల వారు వృషగిరి సవిదేశు వ్యాజతో వాసభాజాం అన్నారు. స్వామి,
ప్రతి ఒక్కరు కూడా కొండపైన ఉండాలని కోరుకుంటే కొండ చాలదు, జనంతో నిండి ఉంటుంది. అందువల్ల కొండ కింద ఉండే వాళ్ళు కూడా సౌభాగ్యవంతులు అని దేశికుల వారి యొక్క అభిప్రాయం. మేము కొండపైనే వాసం చేస్తున్నామంటే వాళ్ళకు కలిగేటువంటి అనుభూతి వేరు, కొండ కింద ఎవరైతే వాసం చేస్తారో వాళ్ళకు కలిగేటువంటి అనుభూతి వేరు. కారణం ఏమిటంటే కొండ ఎక్కుతారు కదా, ఆ కొండ ఏ ప్రకారంగా ఉంటుందని కింద ఉండేవాళ్ళు చూడగలుగుతారు. కొండ కింద వాసం చేసేవాళ్ళు ఆ సంపూర్ణమైనటువంటి సప్తాచలం, ఆ 7 పర్వతాలంతా కూడా ఆ 7 కొండలను చూసేటువంటి సౌభాగ్యం వాళ్ళకి కలుగుతుంది. కొండపైన ఉండే వాళ్ళకి ఆ మాడవీధులు, స్వామివారి యొక్క గోపురం, స్వామివారి యొక్క ఆనంద విమానం, అదే తిరువీధి ఉత్సవాలు, ఇదంతా వాళ్ళు చూసేటువంటి భాగ్యాన్ని పొంది ఉంటారు. ఇచ్చట వృషగిరి సవిధేషు వ్యాజతో వాసభాజ. ఆ వృషగిరి ఎన్నిసార్లు వృష శబ్దాన్ని ప్రయోగిస్తున్నారు అంటే ఈ కలియుగంలో ధర్మాచరణ చాలా ముఖ్యం. కృతయుగంలో, త్రేతాయుగంలో, ద్వాపర యుగంలో ధర్మానికి కృతయుగంలో 4 పాదాలైతే, త్రేతాయుగంలో 3 పాదాలైతే, ద్వాపర యుగంలో 2 పాదాలైతే, కలియుగంలో ఒకే ఒక పాదం. సాక్షాత్తు ధర్మమే ఇక్కడ తిరుమల క్షేత్రానికి వచ్చి తపస్సు చేసిందట. అందువల్ల వృషగిరి, వృష పర్వతం, సవిదేషు దగ్గర, వ్యాజతో వాసభాజం. వ్యాజత అంటే ఏదో ఒక మిషతో, ఏదో ఒక ఉపాధిని కల్పించుకొని ఎవరైతే వాసం చేస్తారో వాసభాజం అన్నారు. అలిపిరి, అలిపిరి మెట్ల మార్గం గుండా మనం తిరుమలకు చేరుకుంటాం. ఆ అలిపిరికి వెళ్ళే సందర్భంలో, మెట్ల మార్గం గుండా వెళ్ళే సందర్భంలో మనం ఏం చేస్తాం? లేక తిరుపతికి వచ్చాం భగవద్ దర్శనానికి. అచ్చట ఉన్నటువంటి ఆ టెంకాయని కొనుక్కొని ఆ టెంకాయని అక్కడ కొట్టి భగవంతుని సమర్పించి వెళ్తూ ఉంటారు. అక్కడ అమ్మేవాళ్ళు ఉండాలి కదా. ఉదర నిమిత్తం బహుకృత వేషం అన్నారండి. ఏమవుతుందంటే పోషించుకోవాలి పొట్టని. అందువల్ల వాళ్ళందరూ కూడా అక్కడ ఉండి భగవత్ సేవలో ఉన్నారు అని తెలుసుకోవాలి. భగవత్ సేవ అంటే ఏదో రూపంగా భక్తులకు ఉపయోగపడుతున్నారు, వాళ్ళు భాగవతులకు ఉపయోగపడుతున్నారు. ఎవరైతే యాత్రికులు వెళ్తున్నారో వాళ్ళకి భగవంతుడికి సమర్పించేటువంటి ఆ వస్తువును అందజేసేటువంటి భాగ్యాన్ని వీళ్ళు పొంది ఉన్నారు కనుక వృషగిరి సవిధేషు వ్యాజతో వాసభాజం అన్నారు. అంటే ఈ దయాదేవి ఏం చేస్తుంది? భగవంతుణ్ణి వీళ్ళందరినీ కూడా అనుగ్రహించేటట్టు చేస్తుంది దయాది. అంచేత మనం అందరం కూడా సౌభాగ్యవంతులం. ఆ వృషగిరి యొక్క సమీపంలో వాసం చేసే భాగ్యాన్ని పొంది ఉన్నాం. ఇచ్చటి నుండి అలిపిరి మార్గం గుండా భగవంతుణ్ణి మనం సేవించుకొని ఆ వెంకటేశ్వర స్వామి వారి యొక్క అనుగ్రహాన్ని పొంది తరిద్దాం. ఓం నమో వెంకటేశాయ. 16 పన్నెలతో బంగారు పతిమా చెదరని వేదములా చిగురుబోడి ఎదుట శ్రీ వెంకటేశు నిల్లాలవై నీవు నిధుల నిలిచే తల్లి నీవారమౌమా అమ్మా జయలక్ష్మి వరలక్ష్మి సంగ్రామ వీరలక్ష్మి ప్రియురాలవై హరికి బెరసితివమ్మా అమ్మా జయలక్ష్మి వరలక్ష్మి సంగ్రామ వీరలక్ష్మి వరలక్ష్మి జయలక్ష్మి.
వ్యాసం వశిష్ఠనత్తారం శక్తే పౌత్రమకల్మషం పరాశరాత్మజం వందే సుఖతాతం తపోనిధిం. ఇది ఒక మహత్తరమైన శ్లోకం. ఇది అంటే వశిష్ఠుని కుమారుడు శక్తి కుమారుడు, ఆ పరంపరలో పరాశరుడు, వ్యాసుడు, శుకుడు, సరస్వతి కుటుంబం అని చెప్తారు పెద్దలు ఈ కుటుంబాన్ని. అంటే వశిష్ఠుడు మొదలుకొని శుక మహర్షి వరకు ఆ పరంపర అలా కొనసాగింది. తాళ్లపాక అన్నమాచార్య, పెద తిరుమలాచార్య, చిర తిరుమలాచార్య, ఈ పరంపర కూడా అలాంటిదే అనిపిస్తుంది. పదకవితా జగత్తులో మనం పరిశీలించామంటే ఈ మహానుభావులు దేవదేవుడైనటువంటి శ్రీనివాసుని యొక్క వైభవాన్ని కీర్తించిన తీరుతెన్నులు, మధురభక్తి, శరణాగతి వంటి శ్రీవైష్ణవ సిద్ధాంతాలకు అంకితమై సకల మానవులు కూడా అంతర్ముఖీన సంస్కారం కలిగి భక్తి జ్ఞాన వైరాగ్యాలతో ప్రకాశించి ఆ దేవదేవుని యొక్క పాదార విందాలు ఆశ్రయించినటువంటి భాగవతులు కావాలని ధ్యేయంతో ఆ మహానుభావులు అందించినటువంటి భక్తి జ్ఞాన సందేశం ఉంది చూచారా, అది ఆ మహత్తు అనిర్వచనీయము. అందులోనూ చిన్న తిరుమలయ్య కూడా తన తండ్రిలాగా తాతలాగా భాగవతోత్తముడు. శ్రీనివాస మంగాపురంలో పన్నిద్దరు ఆళ్వారును నెలకొల్పి ఆయన ఉత్సవాలు నిర్వహించినట్టుగా శాసనస్థ ఆధారాలు చెప్తూ ఉన్నాయి. తిరుమలలోనూ కైంకర్యాలు చేశారు. ఆయన చెప్పినటువంటి కీర్తనలో ఉండే అంశాన్ని పరిశీలిస్తే తాతగారికి చాలా వాత్సల్యం ఉంది మనవడు పైన. అన్నమాచార్యుల వారికి తన మనవడు చిరు తిరుమలయ్య పైన ఆయనే గురువై ఈయనకు అన్నీ నేర్పించినట్టుగా చెప్పుకుంటాడు ఆయన. తాళ్లపాక అన్నమాచార్య దైవమము నీవే మాకు వేళమే శ్రీ హరిగను వెరవు ఆనతిచ్చితివి. తన తాతగారి గురించి భక్తితో రాసుకున్నాడు ఈ కీర్తన ఆయన. తన తాతగారైన అన్నమాచార్యుల వారు భగవంతుడు శ్రీనివాసుడు కావచ్చు, తాతయ్య నీవే నాకు భగవంతుడు, ఎందుకంటే ఆ భగవంతుని గురించి చెప్పింది ఈ భగవంతుడే నాకు అంటాడు. తాళ్లపాక అన్నమాచార్య దైవమము నీవే మాకు, ఎందుకంటే వేళమే శ్రీహరిగను వెరవు ఆనతిచ్చింది. ఆ వెంకటాచల క్షేత్ర ప్రభు అయినటువంటి దేవదేవుని ఎలా సేవించాలో ఆ సూత్రాలన్నీ భక్తి సూత్రాలు నీవే మాకు చెప్పావు. గురుడవు నీవే సుమ్మి కుమతివైన నాకు సర్వి బ్రహ్మోపదేశము చేసితివి. పరమబంధుడవైన పరికింప నీవే సుమ్మి వరుసనే చెడకుండా వహించితివి. తాతగారు, మీరు నాకు బ్రహ్మోపదేశం చేయకపోతే, మీరు నాకు శ్రీనివాసుని యొక్క తత్వాన్ని బోధించకుండా ఉంటే నేను చెడిపోయి ఉంటానేమో. అలా కాకుండా నన్ను మంచి మార్గంలో నడిపి నాకు సత్ప్రవర్తన నేర్పించి విద్యాబుద్ధులు చెప్పించి బ్రహ్మోపదేశం చేసినటువంటి మీరే నాకు ప్రత్యక్ష దైవము అని సభక్తికంగా తాతగారిని కూడా కీర్తించాడు ఆయన. దాతవు నీవే మాకు తగు శ్రీ వెంకటనాథు నా తలపులో నిలిపి నమ్మజేసితివి. ఏ తల చూచిన గాని ఏడుగడయు నీవే మాకు ఆతల ఈతల మమ్ము ఆదుకొని కాచితివి. నీవు లేకపోతే మేమేమైపోయి ఉంటామో, ఇంత భాగవతం అయి ఉంటామో లేదో, ఇంత జ్ఞానాన్ని ఆర్జించి ఉంటామో లేదో. ఆ దేవదేవుడైనటువంటి శ్రీమన్నారాయణుడు శ్రీనివాసుని యొక్క పదపద్మాలు ఆశ్రయించి ఉంటామో లేదో. కాబట్టి దాత అంటే ఏమిటి? దానం చేసేవాడు. నీ యొక్క తపశ్శక్తిని, నీ వాంగ్మయ వైభవాన్ని, నీ యొక్క భక్తి తాత్పర్యాన్ని మాకంతా నువ్వు దాతగా ఇచ్చావు. ఆ అనుగ్రహించినందువల్ల శ్రీ వెంకటనాథు చూపితివి. అంటే అన్నమాచార్యుల వారి జీవిత చరిత్రలో కూడా ఒక అంశం ఉన్నది. 16వ ఏటనే అన్నమాచార్యుల వారికి కలియుగ ప్రత్యక్ష దైవమైనటువంటి శ్రీనివాసుడు సగుణంగా సాక్షాత్కరించాడు. ఆయనకు సాక్షాత్కార భాగ్యం కలిగింది. కలగడమే కాదు, అన్నమయ్యకు చెప్పాడట స్వామి, అన్నమయ్య
మీ వంశంలో 3 తరాలకు నా సాక్షాత్కార భాగ్యాన్ని ఇస్తున్నాను అంటే అన్నమయ్యకు సాక్షాత్కార భాగ్యం కలిగింది, పెళ్లి తిరుమలయ్యకు సాక్షాత్కార భాగ్యం కలిగింది, మనుముడు చిరు తిరుమలయ్యకు కూడా కలిగింది. 7 తరాలకు మోక్షం ఇస్తున్నానన్నాడు. 8వ తరం నుంచి ఇంక వాళ్ళు చేసే కృషిని బట్టి ఉంటుంది. వాళ్ళు బాగా భాగవతోత్తములై కీర్తిస్తే వాళ్ళకు కూడా సాక్షాత్కారాదులు మోక్షాదులు తప్పకుండా పరమాత్మ అనుగ్రహిస్తాడు అని అన్నమయ్య జీవిత చరిత్రలో ఉంది. కాబట్టి ఇక్కడ చిర తిరుమలయ్య పేర్కొన్నటువంటి అంశం ప్రకారం ఏమిటంటే, తగు శ్రీ వెంకటనాథుని నా తలపులో నిలిపి నమ్మజేసితివి అంటే చిన్న తిరుమలయ్యకు కూడా ఆయన అంతరంగంలో ఆ పరమాత్మ సాక్షాత్కరించినట్టుగా ఆయన చెప్పుకున్నట్టే. అంటే అన్నమయ్య పరంపర అలా కొనసాగింది. 7 గడయు నీవే, అనేకాలా మాకు సంరక్షకుడు నీవే, ఆతల ఈతల ఎక్కడ చూసినా ఆదుకుని కాచితివి అని. మరొక చోట పచ్చి తామసులమైన మాకు సత్వగుణం కలిగించి ఆ భక్తి జ్ఞానాన్ని కలిగించావు తండ్రి తాతగారు అని కూడా కీర్తిస్తాడు. తామసులంటే అంటే అన్నమాచార్యుల వారు ఈ భక్తి మార్గాన్ని బోధించకుండా ఉండిపోతే వాళ్ళు కూడా సాధారణంగా ఓ పండితులు కవులు అయి ఉంటారు, ఏదో మామూలుగా లోకంలో పెట్టుకుంటారు. అంతేగాని ఈ మహాతాత్పర్యము ఈ మహాభాగవత శిఖామణులుగా ప్రకాశించే భాగ్యం కలిగి ఉంటుందో లేదో అనే భావన వ్యక్తీకరించారు చిన్న తిరుమలయ్య. కాబట్టి ఆ పరంపర అన్నమయ్య, పెద్ద తిరుమలయ్య, చిన్న తిరుమలయ్య వారు భక్తి జ్ఞాన వైరాగ్యాలని బోధిస్తూ కొన్ని వేల సంకీర్తనలు చెప్పి సాహిత్యాన్ని కూడా సుసంపన్నం చేసినటువంటి మహానుభావులు. వారి యొక్క మార్గదర్శకత్వంలో మనం కూడా నడిచి అటువంటి భక్తి జ్ఞాన వైరాగ్యాలు కలిగి ఉండాలి అన్నదే నా యొక్క తపన.